రైట్, వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. లండన్ టూర్కి బ్రేక్లు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో చదువుకుంటున్నటువంటి తన కుమార్తెను కలవడం కోసం అని చెప్పి సిబిఐ కోర్టును పర్మిషన్ అడిగారు. పాస్పోర్ట్ వారి దగ్గర ఉంది కాబట్టి. అయితే గత 5 ఏళ్లలో ఉన్నటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్, అంటే చీఫ్ మినిస్టర్ కింద ఉన్నటువంటి ఆ పాస్పోర్ట్ రద్దు అవ్వడంతో నార్మల్ పాస్పోర్ట్ కావాలి, రెగ్యులర్ పాస్పోర్ట్ అని చెప్పి సిబిఐ కోర్టుకు అనుమతి కోరితే 5 ఏళ్లకి సంబంధించి పాస్పోర్ట్ తీసుకోవడానికి సిబిఐ కోర్టు వారు ఉదారంగా చెప్పారు. అయితే ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం సిబిఐ కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సవరించి 5 ఏళ్ల కాల పరిమితికి కుదరదు, కేవలం ఏడాది పాటు మాత్రమే ముందు ఇవ్వడం జరుగుతుంది అని చెప్తే దాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది. మరి సోమవారం నాడైనా ఆయనకి పాస్పోర్ట్ వస్తుందా, లండన్ ప్రయాణం ఉంటుందా? యాక్చువల్లీ అన్ని సవ్యంగా జరుగుంటే ఈ పాటికి లండన్ ఫ్లైట్లో ఉండి లండన్ వెళ్ళి ఉండేవారేమో జగన్మోహన్ రెడ్డి గారు, యాజ్ పర్ ద షెడ్యూల్. బట్ ఇవాళ కుదరలేదు. అంటే చవితి చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి, లేదంటే ఇలాంటి ఉపద్రవాలు ఎదురవుతాయని చెప్పి మన కథలో చదువుకుంటాం కదా వినాయక చవితికి. చవితి ఇంకా రాకముందే ఇలాంటి ఉపద్రవాలు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ రూపంలో ఆయన ప్రయాణానికి అడుగడుగున అడ్డం పడుతూ వస్తున్నాయి అనేది ప్రస్తుతం బయట వినిపిస్తున్నటువంటి కామెంట్. అయితే మరి ఏంటి ఈ లండన్ పర్యటన దేని నిమిత్తం? అంటే కేవలం కుమార్తెను చూడడం కోసం మాత్రమేనా, లేదా ఇంకేమన్నా ఉన్నాయా? అసలు ఎందుకు దీని మీద ఇంత ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో? ఇదే ఇవాళ స్పెషల్ డిబేట్. సో మనతో అందుబాటులో ఉన్నారు వివరాలు అందజేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఈవి మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి అమర్నాథ్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే మహేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, ఏంటి పాపం ఇవాళ లండన్ వెళ్ళాలి, మరి కోర్టు ఏమో ఎటు కాకుండా 1 ఏడాదికే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పి ప్రజాప్రతినిధుల కోర్టు చెప్పింది. సిబిఐ కోర్టు ఏమో 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అడగడం, అలాగే ఎన్ఓసి కావాలన్నాం. ఏం జరుగుతుంది లండన్ టూర్ వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇది కోర్టు పరిధిలో ఉన్నందువల్ల కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలు మనం మాట్లాడడం అంత బాగోదేమో. ఎందుకంటే అది రొటీన్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నందువల్ల తన బాధ్యతగా విజయవాడ అతలాకుతలమై ఆ పనుల మీద ఉన్నందువల్ల కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆయన యాక్చువల్లీ 4వ తేదీ ఉండే ప్రోగ్రాము పోస్ట్పోన్ అయ్యిందా ఇప్పుడు ప్రయాణం ఇంతకి? ఈ మధ్యలో ఇది జరుగుతున్నందువల్ల పోస్ట్పోన్ జరుగుతుంది. అంటే పాస్పోర్ట్ రాలేదు అన్నటువంటి పాయింట్ తోట, లేదు కేవలం విపత్తు ఉంది కాబట్టి ఇక్కడ ఉండాలి అన్న దాంతో పోస్ట్పోన్ చేసుకున్నారా? దానికి 2 కూతుళ్ళు అక్కడ లండన్ లో ఉన్నారు. వాళ్ళు కేవలం ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ టైంలో ఉన్న పిల్లలతో గడపాల్సిన సమయం ఉంది కాబట్టి వెళ్ళేదానికి సిద్ధమైన తరుణంలో ఈ విధంగా విజయవాడలో వరదలతో డ్యామేజ్ తో నిలిచిపోవడం జరిగింది ఆయన. అంత తప్ప అదర్ దాన్ ఏం లేదు. ఈ ఇష్యూ అయితే ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్నందువల్ల దాని సబ్జెక్ట్ మీద సోమవారం ఎటువంటి పరిస్థితుల్లో హైకోర్టులో 100% సక్సెస్ గా పర్మిషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అంటే సిబిఐ కోర్టు మీకు అనుకూలంగా 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కోర్టు 1 ఏడాది మాత్రమే తీసుకోండి, ఏడాది మాత్రమే పరిమితం చేసింది. సో 1 ఇయర్ అయితే వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆయన వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చారు, ప్రజల్ని పరామర్శించారు, ఏదో చెప్పారు వాగని ఏరని, అదంతా అయిపోయింది. పక్కన పెడితే హ్యాపీగా 1 ఇయర్ పాస్పోర్ట్ మీద వెళ్ళి వచ్చేయచ్చు కదా, 20 రోజులకే కదా వెళ్ళేది. పర్టికులర్గా 5 ఏళ్ళు ఖచ్చితంగా కావాలి అని చెప్పి మళ్ళీ హైకోర్టుకి ఎందుకు వెళ్ళడం? ఇందులో దాని గురించి సబ్జెక్ట్ పరంగా నాకైతే పూర్తిగా అవగాహన లేదు. లేనందువల్ల దాని మీద మనం డిస్కస్ చేయడం వేస్ట్. రైట్. అమర్నాథ్ రెడ్డి గారు, సో లండన్ టూర్ బ్రేక్కి వారు అనేది ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సోమవారం సక్సెస్ఫుల్గా వస్తుందని మేము భావిస్తున్నాం అని చెప్పి వారు అంటున్నారు. అట్ ద సేమ్ టైం సిబిఐ కోర్టు 5 ఏళ్ళకి ఇస్తే ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి మాత్రమే పరిమితం చేసింది. సో అంటే ఏంటి మొత్తం 3 కోర్టుల్లో ఇప్పుడు దీని మీద పంచాయతీ. ఇది కాకుండా ఇప్పుడు ఇంత సడన్గా లండన్ టూర్ అంటే ఏదో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆయన కుమార్తెలతో గడపడానికి ఆయనకు అవకాశం ఇప్పుడే ఉంది అని చెప్పి ఆయన వారి ప్రతినిధి చెప్తున్నారు, అందుకని చెప్పే పెట్టుకున్నారు అని. మరి మీరేమంటారు? నమస్కారం సార్. సార్ ఏం లేదు, గత 5 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా విపత్తులు కానీ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రజల్లో ఉన్న దాఖలాలు ఏం లేవు సార్.
ఆయన ఏదన్నా విధంగా వీక్షణం చేయడం తప్ప ప్రజలు నేరుగా వెళ్ళి కలుసుకోవడం కానీ నేరుగా వెళ్ళి పరామర్శించడం కానీ, అప్పుడు గతంలో కర్నూలు వరదల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు డైరెక్ట్ గా ప్రజల్లోకి వచ్చింది లేదు. ఒక హెలికాప్టర్లో వెళ్ళి మొత్తం చూసి ఏరియల్ సర్వే చూసి వెళ్ళిపోయినారు. తర్వాత మాకు ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన రోజు కూడా అంతా అయిపోయిన తర్వాత దాదాపు చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన పరామర్శించి ప్రజలను చూసి ఆయన ఫిజికల్ గా వచ్చి చూసిపోయి వెళ్ళిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత అనుకుంటా, ఐ థింక్ సో, సబ్జెక్ట్ కరెక్షన్, వచ్చి వెళ్ళిన తర్వాత ఈయన వచ్చారు. సో ప్రజలను దగ్గరగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలను పలకరించాలా, విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలనే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఆ మనస్తత్వం ఏదైనా ఉంటే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే గతంలో తిత్లీ తుఫాను కానీ లేకుంటే వైజాగ్ లో తుఫాన్ వచ్చినప్పుడు కానీ వీటన్నిటిని దగ్గరగా ఉండి హ్యాండిల్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హ్యాండిల్ చేయలేదు, ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గతంలో ఆయనకు ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారనే, నేను ఇంకా 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అనే కోణంలో ఆయన పరిపాలన చేయడం కూడా జరిగింది. మనం కూడా చూసాం. గతంలో సిబిఐ కోర్టు 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి హోదాలో పాస్పోర్ట్ తెచ్చుకున్నారు, అఫీషియల్ విజిట్స్ ఉంటాయి అనే దాని మీద తెచ్చుకున్నారు. ఆ 5 ఏళ్ళు అంతకుముందు దాదాపు 10-12 ఏళ్ళుగా సార్ ఈ సిబిఐ అప్పట్లో పెట్టిన కేసులు 10-12 ఏళ్ళుగా కూడా ప్రజాప్రతినిధుల కోర్టు కానీ సిబిఐ కోర్టులో కానీ ఎందుకు కొలిక్కి రావడం లేదు? 5 ఏళ్లలో ఆయన లండన్ టూర్లు పోయారు, ఫారిన్ టూర్లు, అన్ని రకాల టూర్లు పోయి వచ్చారు. కానీ కోర్టులకు మాత్రం రావడం లేదు. ఇప్పుడు కోర్టుకు రాకుండా ఇప్పుడు లండన్, అప్పుడంటే అఫీషియల్ గా ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ హోదాలో వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది కోర్టుకు కూడా బహుశా అనుమానం వచ్చిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీ ఏం ఖాళీగా లేదు. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 164 వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు 11కు పరిమితం చేసిన తర్వాత ఆయనకు బహుశా అనుమానం వచ్చిండొచ్చేమో, తిరిగి కోర్టు కూడా అనుమానం వచ్చిండొచ్చేమో, తిరిగి నేను మళ్ళీ రాలేనేమో, పోతే ఆయన వస్తారా రారా అనే పరిస్థితుల్లో కోర్టు కూడా 5 ఏళ్ళు పాస్పోర్ట్ ఇవ్వడానికి అనుమతించకపోయిండొచ్చు సార్. సో అక్కడ లండన్ లో ఈయన వెళ్ళి ఏం చేయాల్సిన పరిస్థితులు ఏమున్నాయనేది, కూతుర్లేమి అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ డాటర్స్ ఇద్దరు అక్కడే ఉన్నారు, వాళ్ళను కలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కానీ నాకు దాంట్లో అంత అనిపించడం లేదు సార్. హీస్ గోయింగ్ ఫర్ ఎ హాలిడే అంతే. అంటే ప్రజలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మేము గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేయడం కానీ, ప్రజల కోసం రకరకాల కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా రకరకాల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆల్మోస్ట్ 1 hour 2 hours వెళ్ళి ఆ ప్రజలను ఆ సింగనగర్ ఆ ఏరియాలలో ఇప్పుడు దిగినారు. ముందంతా గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేల మీదకి దిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ బురద నీళ్ళల్లో 1 గంట 2 గంటలు కలిగి తిరిగి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు వాగును గేట్లు ఎత్తించారంటారు. అసలు గేట్లే లేని బుడమేరు వాగు అది బ్రీచ్ అయిందనే విషయం కూడా ఆయన మర్చిపోయి గేట్లు ఎత్తినారనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్తున్నారు అనేది వాళ్ళే చెప్పాలా, వైసీపీ నాయకులు. ఎందుకంటే లండన్ కు వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారా, లేదంటే కంప్లీట్ గా అక్కడే ఉండడానికి వెళ్తున్నారా ఏందనేది వైసీపీ నాయకులు తేల్చాలా. కానీ తొందరలో ప్రజాప్రతినిధుల కోర్టులో కానీ సిబిఐ కోర్టులో కానీ ఈ ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల మీద అయితే ఒక పరిష్కారానికి అయితే రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కోర్టులు కూడా వ్యవహరించాల్సిన పరిణామం కూడా ఉంది సార్. ఓకే, అయితే ఇక్కడ ఎలా ఉందంటే సిబిఐ కోర్టు వారు 5 ఏళ్ల పాటు ఇస్తే ప్రజాప్రతినిధుల కోర్టు ఏమో కేవలం ఏడాదికి ఇచ్చింది. ఏడాదికి ఇచ్చిన దాంట్లో హ్యాపీగా లండన్ వెళ్ళొచ్చు కదా, మళ్ళీ హైకోర్టుకి ఎందుకు వెళ్ళడం? అదే 1 year ఆయన వెళ్ళేది 20 రోజుల టూర్కు, కానీ 1 year ప్రజాప్రతినిధుల కోర్టు ఆల్రెడీ 1 year పర్మిషన్ ఇచ్చింది. ఆ 1 year టైం కూడా ఉంది. 1 year లో ఎన్నిసార్లు అయినా పోయి రావచ్చు. కాబట్టి పెద్ద సమస్య కూడా లేదు. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో గడిపే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. దానికి పర్టికులర్ గా మనమే వెళ్ళాలా లేకుంటే వాళ్ళు రాకూడదు అనేది లేదు కదా. సో అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది. దాదాపు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలుగా ఈ కేసులు అనేది పురోగతి లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా బహుశా అనుమానం వచ్చిండొచ్చేమో.
ఏమో అది పాయింట్ పక్కన పెడదాం. ఒకటి మహేశ్వర్ రెడ్డి గారు దీనికి చెప్పాలి ఏంటంటే, సార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అవ్వడానికి ముందు కూడా 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్ళొచ్చారు. అలాగే గతంలో దావోస్ పర్యటన అన్న పేరుతోటి ముందుగా లండన్లోనే అక్కడ ల్యాండ్ అయ్యి కుమార్తెలను కలిసి తర్వాత దావోస్కి వెళ్ళారు అన్నటువంటిది కూడా ఉంది. అలాగే ఎన్నికలకి ముందే జస్ట్ ఒక 3 నెలల ముందే వెళ్ళొచ్చి లండన్ వెళ్ళొచ్చి కలిశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్లో అంటే ఒక పక్కన వరదలు ఉన్నాయి, ఇంకో పక్కన పార్టీలో ముదురుతున్నటువంటి సంక్షోభాలు, ఇన్నున్నప్పుడు పార్టీ అధినేతగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఎందుకని చెప్పి విదేశీ ప్రయాణాలని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికి మీరేమంటారు? హలో, చెప్పండి మహేష్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టారు. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యంగా మన అమర్ గారు చెప్పినట్లు ఎప్పుడు ప్రజల్లో ఉంటారండి చంద్రబాబు నాయుడు గారు. అది ఒక పెద్ద జోక్. కరోనా వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్తగా ఇబ్బంది అవుతుంది, 20 గంటల టైంలో విజయవాడలో నీళ్ళు పడతాయని చెప్పారు డిఈ గారు, బుడమేరు డిఈ గారు. ఇక్కడ బుడమేరు కట్టి కేవలం ఏబిఎన్ రాధాకృష్ణ గారి పవర్ ప్రాజెక్ట్ కి ఇతనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది 1998లో. మరి ఇవన్నీ ప్రజలకు కన్నావా? ముఖ్యంగా ఫస్ట్ వరద బాధితుడు చంద్రబాబు నాయుడు. ఆయన వరదల్లో కొట్టుకుపోయింది ఆయన ఇల్లే, వరదల్లో మునిగిపోయింది ఆయన ఇల్లే. ఇదేంటండి ఇది? మహేశ్వర్ రెడ్డి గారు, మీ మీద ఒక అభిప్రాయం ఉంది నాకు. వాస్తవాలు మాట్లాడతారు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడతారు అని ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే మీకు చాలా డిబేట్లు కూడా చూశాను. కానీ మీరు కూడా ఏంటంటే మీ అధినాయకుడికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్నే పట్టుకొని మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారండి. ఎక్కడ బుడమేరు ఉంది, ఎక్కడ బుడమేరు ఉంది, ఎక్కడ కరకట్టు ఉంది? కృష్ణా నదికి వచ్చే 12 లక్షల క్యూసెక్కులకిను బుడమేరు 11,000 క్యూసెక్కులకి ఏంటండి సంబంధం? ఏం సంబంధం ఉందన్నా? మీరు చాలా మంచి వక్త అని చెప్పి నా అభిప్రాయం. అమర్ గారు, కరకట్ట మీద అతిక్రమించి ఇల్లు కట్టడం జరిగింది. ఇంత ముందు కూడా ఆయనకు తెలుసు. ఈ రోజు ఆ నీటిలోనే ఆ ఇల్లు నీట్ గా బూడిపోవడం జరిగింది. దాదాపు 12 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినప్పుడు కరకట్ట మీద ఉండే ఇల్లు ఆపుతుందా? కాదు, కరకట్ట మీద ఉండే ఇల్లు ఏమన్నా ఆగుతుందా? ఇల్లు ఏమన్నా 12 లక్షల క్యూసెక్కులు నీళ్ళు ఆపగలుగుతుంది? బుడమేరు తెగిపోవడానికి కరకట్ట మీద ఇంటికి ఏంటన్నా సంబంధం? చంద్రబాబు నాయుడు గారు బుడమేరు తెగిపోవడానికి కరకట్ట మీద ఉండే ఇంటికి ఏంటి సంబంధం అంట? కూల్చేయాల్సి వస్తుంది. దాదాపు అన్ని గేట్లు లిఫ్ట్ చేస్తే కూడా ఓవర్ఫ్లో అయ్యే వాటర్, అంత వాటర్ వచ్చింది కృష్ణా రివర్ లో. అంత ఓవర్ఫ్లో అయ్యే వాటర్ వస్తేనే 11,000 దాదాపు 11,000 క్యూసెక్కుల నుంచి 33,000 36,000 క్యూసెక్కులకు దాని కెపాసిటీ పెంచడం జరిగింది బుడమేరు వాగును గతంలో. ఆ 36,000 క్యూసెక్కులకు 12 లక్షల క్యూసెక్కులు వాటర్ ఫ్లో అయ్యే కృష్ణానదికి ఏందన్న సంబంధం? బుడమేరు తెగిపోవడానికి కరకట్ట ఉండే ఇల్లులే కారణం అని మీరే చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది సార్ వరద గురించి మాట్లాడుకుందాం. వరద గురించి మహేశ్వర్ రెడ్డి గారు, ఒక కేసు దాదాపుగా ఒక 11-12 సిబిఐ కేసులు దాదాపుగా 12-14 ఏళ్ళుగా రాకుంటుంటే ఈ కేసులో ఏమి లేదు. అర్ధరాత్రి 12 గంటలకు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులో ఏమీ లేదు. ఊరికే మీరు చంద్రబాబు నాయుడు గారు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అమర్ గారు, బుడమేరు తర్వాత మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి. ఇక ఈ వరదలది ఒక నిమిషం పక్కన పెట్టండి. కేసులకు సంబంధించి కూడా ఒక నిమిషం పక్కన పెడదాం. పార్టీకి సంబంధించి సంక్షోభం ఒకటి, పార్టీలో నేతల మీద వస్తున్నటువంటి ఆరోపణలే కాదు, బయటికి వస్తున్నటువంటి వాస్తవాలు కూడా. ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు కంటే ముందు దువ్వాడ శ్రీనివాసు, దానికంటే ముందు ఎంపీ విజయసాయిరెడ్డి గారిది. అలాగే అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నేతలు 3,
అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ ఇలాంటివన్నీ కూడా పార్టీ మెడకు చుట్టుకోవడం. తర్వాత పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు మోపిదేవి కానీ, లేదు అంటే బీదమస్తాన్ కానీ, ఎమ్మెల్సీ పోతులు సునీత కానీ, అలాగే మిగతా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నాని కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసుకుంటూ వస్తున్నారు. సో రాజీనామాలు చేసేటువంటి ఈ క్రమంలో పార్టీలో ఇంకా ఎంతమంది, అంటే ఒక పక్కన ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది, రాజ్యసభ సభ్యులు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళలో ఒక ముగ్గురేమో తెలుగుదేశం పార్టీకి, ఇద్దరేమో జనసేనకి, ఐదుగురేమో బీజేపీకి ఇలా వెళ్ళిపోతారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇంత సంక్షోభం పార్టీలో ఉండి, ఇంత వ్యతిరేకత బయట కనిపిస్తూ, ప్రజలు కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అత్యవసరంగా లండన్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంటి? మరి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద నాకు అనుమానం కలుగుతోంది అని చెప్పి సొంత చెల్లెలే, అలాంటి వాడు ఏమైనా మాట్లాడితే ఏదో గాల్లో మాటలని చెప్పి కొట్టిపారేయచ్చు, తప్పులేదు. కానీ సొంత చెల్లెలే చెప్తోంది, ఆయన మాట్లాడే మాటలు తీరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన మనస్థితి మీద నాకు అనుమానం కలుగుతోంది అని ఆవిడే చెప్పింది. సో దాని పరంగా ఏమైనా 3 నెలలకోసారి ఇలాగ లండన్ వెళ్ళాలి అన్నటువంటి ఆబ్లిగేషన్ ఏమైనా పెట్టుకున్నారా? ఇవి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు, సమాధానం లేనటువంటి ప్రశ్నలు. జనబాహుళ్యంలో మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఓ పక్కన పార్టీ సంక్షోభం, ఇంకో పక్కన చెల్లెలు చేసినటువంటి ఆయన ఆరోగ్యం మీద కామెంట్స్, ఇవన్నీ ఉండి, రెండోది ఇప్పుడు మొన్న సీనియర్ జర్నలిస్టులు కొంతమంది మాట్లాడారు ఏంటంటే వరదల్లో ప్రజలందరూ మునిగారు. ముందు విజయవాడ కావచ్చు, గుంటూరు, కృష్ణా గుంటూరు మధ్యలోనే ప్రజలే ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ప్రజల్లో కూడా సెగ్రిగేషన్ అయిపోయిందిగా, మనకి మామూలు మనుషులు అంటూ లేరు, పార్టీల పరంగా విడిపోయారు, కులాల పరంగా విడిపోయారు. మీరు ఇంతవరకు చెప్పారు సార్ వైఎస్ఆర్సీపీ సంక్షోభం అని. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఈ ఆకర్షణ అనేది ఉంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14-19 గెలిచినప్పుడు మా పార్టీలో 23 మందిని లాక్కోవడం, ఇప్పుడు కూడా మేము 11 మంది ఉంటే మా పార్టీలో ఉండే మున్సిపల్ చైర్మన్ లాక్కోవడం. ఇంకా సెక్స్ విషయాలు అంటావా, దువ్వాడ శ్రీనివాస్ పక్కన పెట్టండి, ఆయన రైట్ గా ఇచ్చేశాడు. ఈ రోజు ఆదిమూలం సురేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆదిమూలం సురేష్ కాదు, ఆదిమూలం సురేష్ కాదండి, కోనేటి ఆదిమూలం, ఇవి పేర్లు మారిపోతాయి. ఆదిమూలం సురేష్ గారు మీ కాంపౌండ్ లో పెరిగిన చెట్టే, అది తెలియక మా కాంపౌండ్. అమర్ గారు సవరణ, అమర్ గారు సవరణ, ఆయన మీద సవరణ ఏంటంటే ఆదిమూలం సురేష్ గారు కాదు మహాప్రభు, ఆదిమూలం సురేష్ గారు కాదు, కోనేటి ఆదిమూలం గారు, సత్యవేడు ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే, కోనేటి ఆదిమూలం మాజీ వైసీపీ, ప్రస్తుత టీడీపీ. ఒక పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఆ అమ్మాయి పబ్లిక్ గా ప్రెస్ కు వచ్చేసింది. ఇమ్మీడియట్ చంద్రబాబు నాయుడు తప్పు తద్దించుకొని ఇమ్మీడియట్ ఎమ్మెల్యే గారు సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చే బ్యూరోని చూస్తే చాలా నవ్వుతారు ఎవరన్నా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేసారంట. నువ్వు చేసావా లేదా చెప్పు, ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించు, అంతేగాని ఈ సెక్స్ రాకెట్స్ అని తెలుగుదేశం వాళ్ళది ఎక్కువ ఉంది, వైఎస్ఆర్సీపీ తక్కువ. ఆదిమూలం కాదు, దాని మీద బ్యూరో నీలే అమర్ గారు ఇవ్వలేదు, దాని మీద బ్యూరో నీలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా తెలుగుదేశం వాళ్ళు ప్రోలోపం పెట్టారు అంటున్నారు. సరేనండి, విజయసాయిరెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఈశ్వర్రెడ్డి గారు నోటీస్ ఇచ్చాడు. సరే ఈశ్వర్రెడ్డి గారు కోనేటి ఆదిమూలం తప్పే చేశాడు అనుకుందాం. మీ పచ్చ మీద ఎక్కువ ఉంది. ఈ రోజు విజయవాడకి పరిస్థితి వచ్చిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి కాదన్నా, నైతిక బాధ్యత వహిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరిని? ఆదిమూలం. మీరు ఎంతమంది నాయకులు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు గతంలో? ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి వీడియోలు కానీ బయటకు వచ్చిన సమయంలో శ్రీనివాస్ గారిని తప్పించలేదు, సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అది గతంలో చెప్పండి. మంత్రిగా ఉన్నట్టు అంబటి రాంబాబు మీద కానీ, లేకుంటే అవంతి శ్రీనివాస్ కానీ, లేకుంటే గోరంట మాధవ్ కానీ, వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి? కానీ ఇప్పుడు అది కూడా నేను ఆ ప్రస్తావన కూడా నేను తీయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతుండే టాపిక్ వరదలకు సంబంధించి. వరదలకు కారణం వరదలు కాదు, వరదలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పోవాల్సిన అవసరం ఏముంది? ఆ లండన్ లో ఏం జరుగుతుంది టాపిక్. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతారు, ఆయన సొంత పనులు కూడా ఎందుకు పోతున్నారు? ఇవన్నీ పచ్చ మీడియాకి
అట్లా కాదండి అమర్ గారు. మేము పోయేదాని గురించి కూడా అడగడం లేదు. పాస్పోర్ట్ 1 year ఉన్నప్పుడు 5 ఏళ్ళు పాస్పోర్ట్ కావాలని ఎందుకు కోర్టుకు అప్లై చేయాల్సి వచ్చింది? అదే హైకోర్టు మనకు ఈ ప్రజాప్రతినిధి కోర్టు కన్నా హైకోర్టు టాప్. హైకోర్టులో 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ప్రజాప్రతినిధి కోర్టు 1 year ఇచ్చినారంటే ఇక్కడ మేనేజ్ అనేది ఈశ్వర్ రెడ్డి గారు సబ్జెక్ట్ టు కరెక్షన్, కోర్టులో మేనేజ్ చేస్తాననే మాట సబ్జెక్ట్ టు కరెక్షన్ హైకోర్టు 5 ఏళ్ళు ఇవ్వలేదండి. హైకోర్టు 5 ఏళ్ళు ఇవ్వలేదు. సిబిఐ కోర్టు 5 ఏళ్లకి ఒప్పుకుంది, పర్మిషన్ ఇచ్చింది. సిబిఐ కోర్టు అప్పుడు ఇచ్చింది 5 ఏళ్ళకి, ఇప్పుడు కాదు. ఇప్పుడు సిబిఐ కోర్టు 5 ఏళ్లకి ఇప్పుడు ఇచ్చింది. అయితే దాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో అది ఏడాదికి పరిమితం చేసింది. ఎందుకు ఏడాదికి చేశారు మీరు అని చెప్పి ఎన్ఓసి కూడా కావాలి అని హైకోర్టుకి వెళ్ళారు. ఆయన 5 ఏళ్లకు కావాలి నాకు అని జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు. 5 ఏళ్ళకి ఎందుకు అవసరం అండి? 20 రోజుల్లో పోయి వచ్చేదానికి 5 ఏళ్ళు ఎందుకు పాస్పోర్ట్ కావాలో మహేష్ రెడ్డి అన్న గారే చెప్పాలా? లేదు ఇక్కడ మీరు లండన్ పర్యటన ముగించుకొని వచ్చేదానికి 5 ఏళ్ల పాటు ఎందుకు పాస్పోర్ట్ కావాలని హైకోర్టులో మీరు సరే, అది అమర్ గారు దాని మీద అవగాహన లేదు అని చెప్పేశారు. ఒకసారి 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత కదా మీరు అంటారు, రేపు పొద్దున మళ్ళీ ఎమర్జెన్సీగా అది కాదండి. కోర్టు ఒక నిమిషం వినండి, కోర్టు అనేది 1 year ఇస్తుంది, మధ్యలో ఎమర్జెన్సీగా పోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ మీద ఈశ్వర్ రెడ్డి గారు అదే నా ప్రశ్న కూడా. ఒక నిమిషం వినండి. నా ప్రశ్న కూడా అదే, మీ ఎమర్జెన్సీ అన్న పాయింట్. కోర్టు మీద పర్మిషన్ తీసుకోలేం కదా. కేసులు ఉన్నాయన్నప్పుడు కోర్టుకే కదా పోవాల్సింది. లండన్ కోర్టుకు వాయిదాలు పోతానండి. ఫారిన్ పోయినప్పుడు ప్రతిసారి పర్మిషన్ తీసుకోలేం కదా. 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు మీరు వాయిదాలకు పోయినారు? కనీసం 5 సార్లు ఆయన ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రి కూడా మీరు క్వశ్చన్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు నీకు ఎన్నో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. మీరు ముఖ్యమంత్రి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటే 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరు లేదు. అమర్ గారు నిజాలు మాట్లాడాలి. ఈశ్వర్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పారు, నిజాలు మాట్లాడాలి. ఈశ్వర్ రెడ్డి గారు కాలేదు, 3000 ఫిర్యాదులు ఉన్నాయి మీ మీద, మీ ప్రభుత్వం కూటమి మీద. ఈశ్వర్ రెడ్డి గారు సబ్జెక్ట్ డివియేట్ వద్దండి. ఉచిత బస్సు లేదు, సిలిండర్ లేదు, నీకు అమ్మా 18,000 ప్రతి ఒక్క అమ్మకు. ఈశ్వర్ రెడ్డి గారు సబ్జెక్ట్ డివియేట్ వద్దండి, సబ్జెక్ట్ పక్కదారి పట్టించొద్దు. అమర్ గారు ఒక్క నిమిషం ఉచిత బస్సు ఎక్కడ? అమర్ గారు ఒక్క నిమిషం ఈశ్వర్ రెడ్డి గారు సార్ ప్లీజ్ ఇద్దరు కూడా ఒక్కసారి క్రాస్ టాక్ వద్దు సార్. ఇద్దరు క్రాస్ టాక్ వద్దు. ఇద్దరు ఈశ్వర్ రెడ్డి గారు అమర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఈశ్వర్ గారు ఒక్క నిమిషం సార్, నా మాట వినిపిస్తోందా మీకు? ఈ రోజు వరద బాధితులు విజయవాడ చంద్రబాబు నాయుడు సార్, నా మాట వినిపిస్తోందా? ఇద్దరికి నా మాట వినిపిస్తోందా? అన్నమో రామచంద్ర అంటారు. ఈశ్వర్ రెడ్డి గారు సబ్జెక్ట్ దాటి వెళ్తున్నాం, సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం ప్లీజ్. 2,300 మంది చనిపోయిన రికార్డులు ఉన్నాయి. 2,300 మంది ఇంట్లో చనిపోయారు. శవాలు వాసన వస్తున్నాయి. మహేశ్వర్ రెడ్డి గారు సార్, ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సబ్జెక్టు డివేట్ అవుతోంది. ఇక్కడ ఎమర్జెన్సీలో వెళ్లాల్సి రావచ్చని మహేశ్వర్ రెడ్డి గారు ఇందాక అన్న దగ్గరే నాకు ఈ ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఒక 2 నేను అడగదలుచుకున్నాను వారిని. ఏంటి అంటే, పార్టీలో సంక్షోభం ఈ 6గురికి సంబంధించే కాదు, అధికారం ఉంటే మారిపోతారు కొంతమంది అని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో A14 కిందో A4 కిందో నిందితుడిగా ఉన్నారు. ఆయన అత్యంత నమ్మకస్తుడు వైఎస్ఆర్ హయాం నుంచి. బీద మస్తాన్ సరే వ్యాపారవేత్త, ఆయనకి అంటే ఆ వ్యాపార అవసరాలు ఉంటాయని పార్టీలు మారుతూ ఉంటారని అనుకుందాం ఒక నిమిషం. అది పక్కన పెడితే ఆళ్ల నాని ఆయన పార్టీకి కరుడుగట్టినటువంటి ఒక కార్యకర్తలా పనిచేసిన వ్యక్తి, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీ మీద ఎలిగేషన్ ఏంటంటే, నేను ఏదో జనసేనలోకి వెళ్ళిపోతాను అని చెప్పి మా పార్టీ వాళ్ళే చేస్తున్నారు ప్రమోషను. రేపు పొద్దున ఒకవేళ నేను నిజంగా వెళ్ళాలి అనుకున్నా నన్ను వెళ్ళనివ్వకుండా చేయడానికి ఇదంతా చేస్తున్నారా అని, జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడం మానేశాడని, నేను చేస్తున్న పోరాటం గురించి మాట్లాడడమే లేదు అని, ఇలా చాలా విషయాలు అనేవి ఒక సమస్యాత్మకంగా ఉన్నాయి. సరే, చర్చించుకుంటారో ఎప్పుడు ఇచ్చేసుకుంటారో అనేది ఒక పాయింట్.
ముందు పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు పటిష్టం చేసుకోవాలి అనేటువంటిది ప్రాథమిక సూత్రం. అది పక్కన పెట్టి తర్వాత ఇంకొకటి ఒక్క నిమిషం వినండి. షర్మిల గారు ఇటీవల వ్యాఖ్యానం చేశారు, చాలాసార్లు చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి బయటకు వచ్చి నేను ఎప్పుడూ చూడలేదు, సొంత చెల్లండి, నేనో మీరో అమర్ గారో వాళ్ళ కుటుంబం కాదు, మనం వాళ్ళకి స్నేహితులం కాదు, దగ్గర నుంచి చూసి ఉండం, వాళ్ళ పర్సనల్ ఏంటి అనేది మనకు తెలియదు, మనం ఏమైనా మాట్లాడితే గాలి కబుర్లు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మనస్థితి మీద అంటే ఆయన మాట్లాడేటువంటి తీరు చూస్తుంటే ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు అనుమానాలుగా ఉన్నాయి, ఒకసారి పరీక్షించుకోవాలని చెప్పి ఆవిడ చెప్పారు. దాని గురించి ఫ్రీక్వెంట్గా ఈ లండన్ వెళ్ళడం అనేది ఏమన్నా ఒక కారణమా అన్నటువంటి ప్రశ్న కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. షర్మిల గారి ఉద్దేశం ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారని షర్మిల గారే అన్నారు. కేవలం ఫ్యామిలీ వాళ్ళతో గడిపేదానికి వెళ్తున్నాడు. ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతి ఒక్క సమస్యలకు దూరంగా ఉన్నాడు, వ్యాపారాలు దూరంగా ఉన్నాయి, కుటుంబ సభ్యులు కలవడం లేదు. ఇవన్నీ ప్రతి ఒక్కటి పర్సనల్ గా ఉండేది కూడా మీడియాకి చెప్పాల్సినంత అవసరం లేదనుకుంటా. ఇంకపోతే పార్టీ అంటే ప్రతి ఒక్క పార్టీలో సంక్షోభాలు ఉంటాయి. ప్రజలకు చెప్పాల్సింది ఒకటే పాయింట్ అన్న, లండన్ కి ఎందుకు వెళ్తున్నారు అనేది మీరు ఏదైనా చెప్పండి. 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? అదొకటే. 1 year పాటు దానికే ఇంతకుముందు క్లారిటీ ఇచ్చా, అంటే అమర్ గారు ఎమర్జెన్సీ అన్నారు. ప్రతిసారి ఎమర్జెన్సీ అంటే ఏంటి? మహేశ్వర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ వెళ్లాల్సిన ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీ నేనేదో విహారయాత్రకు వెళ్తున్నారు కుటుంబం నేను అనట్లేదు, ఎమర్జెన్సీ ఏంటి? గడపడానికి అంటారు. ఫ్యామిలీతో గడపడం అనేది ఎమర్జెన్సీ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఫ్యామిలీతో గడిపేది కాదు, ఇప్పుడు ఫ్యామిలీతో గడిపేది అనేది పక్కన పెట్టండి. ఆయనకున్న వర్క్స్ పర్సనల్ ఎన్నో పెండింగ్ ఉంటాయి. ఈ 5 ఏళ్ళు ఆయన దానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వరదలు రాకుంటే ఈ పాటికి వెళ్ళిపోయింది వాడు పర్మిషన్ తీసుకొని. ప్రతి ఒక్కసారి అమర్ గారు ఒక్క నిమిషం ఇక్కడ ప్రతిసారి కోర్టుకు వెళ్ళి నేను పలానా ఊరు వెళ్తున్నాను కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే 5 ఏళ్ళు సిబిఐ కోర్టు ఇచ్చినందువల్ల ఈ కోర్టు కూడా 5 ఏళ్ళు ఇవ్వాలి. ఈశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మేమే వచ్చేది మేమే మళ్ళా 2029లో. సర్లేండి, అది ఇంకా ఉంది, 4 సంవత్సరాలు 9 నెలల టైం ఉంది. మీకే తెలుసు ఏ విధంగా గెలిచారు, మహేశ్వర్ రెడ్డి గారు ఏ విధంగా గెలిచారు. ఇవన్నీ నేను మాట్లాడకూడదు. క్రాస్ టాక్ వద్దు, 1 by 1 ఇద్దరికి టైం ఇస్తున్నాను. మోడీతో కలుస్తారు, మోడీతో విడిపోతారు, రాహుల్ గాంధీతో కలుస్తారు, విడిపోతారు. మీరు అక్కడ రేవంత్తో సంబంధాలు అంటే మరి గత 5 ఏళ్ళు కేసీఆర్ తోటి మీరు ఉన్నారు, ఒప్పుకుంటున్నారా? మీకు రాజధాని అంటారు, ఏ విధంగా చెప్పు అమర్ గారు? గత 5 ఏళ్ళు మీరు అమరావతి కట్టండి, ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళకి మీరు అమరావతి కట్టండి. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు అమరావతి కట్టండి. అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలంటే 5 ఏళ్ల ప్రభుత్వం ప్రజలు మహేశ్వర్ రెడ్డి గారు అసలు లాజిక్ ఉందా మాట్లాడేదానికి? మీకు చూద్దాం మీరు ఏం చేస్తారో. కాదు ఏమైనా లాజిక్ ఉందండి అసలు దౌర్జన్యాలు, వైఎస్ఆర్సీపీలో దాడులు, చంపడాలు తప్ప మీరు చేసిన ఈ 3 నెలలు జీరో. అన్ని మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. అమర్ గారు సార్, మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. రాజకీయం చేస్తారు మీరు. అనంతబాబు గారు మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటూ కూర్చోండి, నేను ఎందుకండి ఇక్కడ డిబేట్ మాట్లాడడం? సోనియా గాంధీ 16 నెలలు మహేశ్వర్ రెడ్డి గారు చంద్రబాబు మీరు బాగా చెప్తారు. మహేశ్వర్ రెడ్డి గారు వింటారా వినరా? ఒక్క నిమిషం ఆగండి. క్రాస్ టాక్ ఎందుకు? ఇద్దరికి టైం ఇచ్చాను, ఇద్దరు మాట్లాడుతున్నారు. 1 by 1 మాట్లాడమంటే ఎందుకు క్రాస్ టాక్ వెళ్ళిపోతారు? ఒక పాయింట్ తర్వాత ఒకటి సబ్జెక్ట్ డీవియేట్ అవుతోంది. వీళ్ళు వినే పరిస్థితుల్లో కనిపించట్లే. వైఎస్ఆర్ సేమ్ అగైన్ మళ్ళీ అదే క్షమించాలి. మ్యూట్ చేసి అమర్ గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కొన్ని పాయింట్లు పబ్లిక్ తరఫున మనమే మాట్లాడుకుందాం.
పీసీఆర్ ప్లీజ్ రిమూవ్. సో ఇక్కడ పార్టీ తరఫున మాట్లాడుకోవాలంటే, వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుకోవాలంటే ఎస్, వాళ్ళకి 39.5% ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకు ఉంది. సంతోషం, చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. దానికి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టుకు కూడా వెళ్ళారు. మరి కోర్టు దాకా వెళ్ళినటువంటి పోరాటం చేసినటువంటి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి నాలెడ్జ్ కూడా లేకుండా, ఎస్ ఐ కెన్ సే దిస్, సరైనటువంటి నాలెడ్జ్ కూడా లేకుండా, అంటే బుడమేరు అంటే ఏంటి, అది ఎక్కడ పుట్టింది, దానికి మళ్ళీ వైసీపీ వాళ్ళు అర్థం చెప్తున్నారు ఏంటంటే ఎక్కడో మైలవరం కొండల్లో గుట్టల్లో పుట్టిందని. ఎక్కడ మైలవరం, ఎక్కడ ఖమ్మం జిల్లా, మళ్ళీ దానికి ఉన్నటువంటి చిన్న చిన్న ఉపనందులు, చెరువుల నుంచి వచ్చేవి, వాగులు వంకల నుంచి వచ్చేవి నీళ్లు, ఈ మొత్తం ప్రవాహం మొత్తం 170 కిలోమీటర్ల పైచిలుకు. ఇది పోనీ వెళ్ళి ఏ గోదాట్లోనో కృష్ణలోనో కలుస్తుందా అంటే కాదు, డైరెక్ట్గా ఇది కొల్లేరుకి, మంచినీటి సరస్సు కొల్లేరుకి కనెక్టివిటీ ఉంది దానికి. ఈ మధ్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ తోటి వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేసి గండ్లు ఇవన్నీ పూడ్చి మొత్తం చేస్తే గత 5 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కూడా ఏమీ పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో అధమ స్థాయిలో నిలబెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు గొప్పగా చెప్తోంది ఏదో అయిపోయిందని. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంట. ఎస్, నిజంగానే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ గత 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటిది. నేను ఈ మాట అంటే నన్ను ఏదో పార్టీ కార్యకర్తను చేసేస్తారు, కానీ వాస్తవాలు కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, డిబేట్లు పెట్టుకొని చర్చల్లో కూర్చొని వీళ్ళందరూ చేసేది ఏంటంటే వైసీపీ వాళ్ళ తరఫున వచ్చేటువంటి ప్యానలిస్టులు కావచ్చు, లేదంటే అధికార ప్రతినిధులు కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఇచ్చినటువంటి తప్పుడు స్క్రిప్ట్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి. బుడమేరు పొంగింది, అమరావతి మునిగిపోయింది, చూపించే ధైర్యం దమ్ము ఎవరికీ లేదు. అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, పంపులు పెట్టి మొత్తం ఆ డ్రైన్ వాటర్ ఇదంతా స్టోర్ అవ్వకుండా చేయడానికి ఆల్రెడీ చేసినటువంటి ప్రయత్నం ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. అమరావతిలో ఆ రోజు పొద్దున్న పడినటువంటి వర్షానికి సాయంత్రానికి చుక్క నీరు లేదు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగింది, సరే మునిగిందనే అనుకుందాం, అది అద్దె కొంప, ఆయన సొంతంగా కట్టింది కాదు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత అక్కడ ఎక్కడ ఉండాలి అనే దాన్ని చూసుకున్నప్పుడు సరే ఒక ఇల్లు అక్కడ ఉంది, అద్దెకి తీసుకున్నాం, లీజుకి తీసుకున్నాం, ఉన్నాం. ఆయన కట్టుకుంది కాదు అక్రమంగా, నేను ఇగో నా ఇష్టం ఇక్కడ నేను కట్టుకుంటాను కట్టింది కాదే. దాన్ని కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన సన్నాసి ఎవడు ముందు? కరకట్ట మీద అన్ని అక్రమాలే అనుకుంటే ఇచ్చిన సన్నాసి ఎవడు పర్మిషన్స్? అప్పుడు సమాధానాలు చెప్పరు, మళ్ళీ బురద రాజకీయాలు అంటారు. వీళ్ళు చేసే బురద రాజకీయాలు. సరే, ఇది ఒక పక్కన పెడితే పార్టీలో సంక్షోభం. ఏ నాయకుడైనా సరే తన పార్టీ, తన నాయకులు, తన కార్యకర్తలను ఆలోచిస్తాడు. ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం వరదల్లో ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా 39.5% ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓట్లు వేసిన వాళ్ళు, ఈ విజయవాడ, గుంటూరు, కృష్ణ ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు లేరా? ఓట్లు వేసిన ప్రజలు లేరా? వీళ్ళు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లాంటి వాటిల్లో డిస్కషన్స్ పెడతారు. ఏంటంటే వాళ్ళకి తెలియాలి, మునిగిపోతేనే వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే ఒక్క నా కొడుకు కూడా ఓటు వేయలేదు కాబట్టి అక్కడ వాళ్ళకి అదే శాస్తి జరగాలి. ఇలాంటి భావజాలాన్ని నింపుకున్న కార్యకర్తల్ని వీళ్ళని వదిలేసి లండన్ వెళ్తారట. షర్మిల గారు మాట్లాడిన దాన్ని కూడా ఇక్కడ సమంజసంగానే కనిపిస్తుంది. మరి ఎందుకు ఆ మనస్థితి మీద ఆవిడ వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ ఎన్నికలు అయిపోయాయి అన్న తర్వాత రిజల్ట్కి ఇంకా టైం ఉంది మనకి అన్నప్పుడు లండన్ వెళ్ళొచ్చారు. ఎన్నికలు అవ్వడానికి ముందు లండన్ వెళ్ళొచ్చారు, ఇప్పుడు మళ్ళీ లండన్ అని. సరే, ఆయనకి వ్యక్తిగతంగా ఆయన వెళ్ళడానికి అభ్యంతరం ఏం లేదు, బట్ అట్ ద సేమ్ టైం ప్రజాప్రతినిధుల కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా క్లియర్ చేయండి అని. డిశ్చార్జ్ పిటిషన్లు వందలు వేసి కోర్టు కార్యక్రమాలను నడవనివ్వకుండా ఈ అక్రమాస్తుల కేసుల్లో ఉన్నటువంటి నిందితులు వీళ్ళందరూ చేసేటువంటిది, అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని చేసేటువంటిది ఈ కార్యక్రమాలు చేస్తూ. అప్పుడు ఏమన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి నేను కోర్టుకు రావడం కుదరదు, ప్రజల సొమ్ము 60-70 లక్షలు అవుతుంది, నేను ఒక్కసారి వచ్చి వెళ్ళినందుకు, అలాగే ప్రతి శుక్రవారం కూడా నేను రావాలి అంటే కష్టం అవుతుంది, సో నాకు వెసులుబాటు ఇవ్వండి, నేను రాకుండా నా తరఫున న్యాయవాది వచ్చేందుకు అని కోరారు. సరే, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదే, కేవలం ఒక శాసనసభకి ఎమ్మెల్యే అంతే, నియోజకవర్గానికి పులివెందులు అనేదానికి ఎమ్మెల్యే మాత్రమే. అక్కడ తిప్పి కొడితే ఉండే జనాభా, దాన్ని చూసుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో చూసుకుంటుంది, స్టేట్ మొత్తం చూసుకున్నట్టే. సో ఇప్పుడు తన మీద ఉన్నటువంటి కేసులకి త్వరితగతిన పూర్తి చేయండి, రోజువారీ విచారణకి సహకరించండి అని కోర్టులు కోరుతున్నా దాని గురించి ఎందుకు మాట్లాడినా? మళ్ళీ నాకు భద్రత, నేను ముఖ్యమంత్రిగా ఏదైతే భద్రత పొందానో అదే భద్రత నాకు కావాలి, ఆ 953 మందితోటి నాకు భద్రత కావాలి, ముఖ్యమంత్రి భద్రత కోసం సెపరేట్గా మేము ఒక టీంని కూడా ఏర్పాటు చేసామని చెప్పి దాని గురించి మాట్లాడతాడు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి నేతల గురించి మాట్లాడడం, పార్టీలో ఉండి పనికిమాల పనులు చేస్తున్నటువంటి నేతల గురించి మాట్లాడడం, సస్పెండ్ చేయడు. ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడు ఈయన?
వరదల దగ్గరకు వచ్చి అంతా ఇదే జరిగిపోయింది, అంతా చంద్రబాబు చేశాడు, ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఏంటి 3 నెలలకే? 3 నెలలకే మరి అలా అనుకుంటే ప్రజావేదిక కూల్చిన రోజునే చెప్పుకోవాలి కదా. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ధనంతో కట్టినటువంటిది కూల్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని అప్పుడే చెప్పొచ్చు కదా ప్రజలు. అప్పుడంటే అలా మాట్లాడితే అప్పుడు జైల్లో పెట్టాడు వాళ్ళు. ఎందుకు ఇవన్నీ? సో అసలు చిన్న లాజిక్ లెస్. ఏం పాయింట్ అంటే సిబిఐ కోర్టు 5 ఏళ్ళు పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పింది. ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టం చేసింది ఇవ్వడం కుదరదు, ఏడాది పాటు ఇస్తామని. ఈ ఏడాదిలో 3 సార్లు 4 సార్లు వెళ్ళొచ్చేయచ్చు కదా లండన్కి. అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్కి పోతే మళ్ళీ కోర్టు ఏదో ఒకటి చెప్పిస్తుందిగా. స్పెసిఫిక్గా 5 ఏళ్ళు కావాలి, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం. ఇక్కడ ఏదో రాజకీయం జరిగిపోతుంది, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు అని తప్పుడు ఆరోపణలు చేయడం మళ్ళీ కోర్టుల మీద. 5 ఏళ్ళు రాకుండా ఇగో నన్ను ఇలా చేస్తున్నారు అని వాళ్ళ తరఫున వాదించే న్యాయవాదులు అలాగే ఉన్నారు. వాళ్ళ పదవులు కూడా అలాగే దక్కుతున్నాయండి. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కూడా ఏదో పదవి ఇచ్చాడు, రాష్ట్ర కార్యదర్శి పదవి. ఇగో ఇలాంటి వాదనలు వినిపించినందుకే ఆయన తరఫున. ఇది జరుగుతున్నటువంటిది. సో సోమవారం నాడు తెలుస్తుంది. అయితే మరి ఇప్పుడు వచ్చే 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయి. రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఎలాగో పనిచేస్తుంది. మరి ప్రతిపక్షం చెప్పుకుంటున్నట్టుగా వాళ్ళ కార్యకర్తలకు అండగా నిలవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, రిహాబిలిటేషన్కి వీటికి అన్నింటికీ కూడా కాస్త సహకరించడం, ఇలాంటి పనులు చేయడంలో ఉంటేనే కదా రాజకీయ పార్టీ అంటారు, ప్రజానాయకుడు అని అంటారు. ఇవన్నీ వదిలేసి గాల్లో ఎగిరిపోతా లండన్కి పోతా అంటే నాయకుడు అనాలా? ఇది చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. సో వైసీపీ వాళ్ళు ఎందుకు నా డిబేట్లకు రావట్లేదా అని అనుకుంటే ఇలాంటి ప్రశ్నలు వస్తే సమాధానం చెప్పలేకే. పోనీ వచ్చారు, సంతోషిద్దాం, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్తున్నారన్న ఈ మహేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా క్రాస్ టాక్ వెళ్ళిపోవడం, సబ్జెక్ట్ని డివైడ్ చేసేయడం, పక్కన పెట్టేసేయడం. ఎలాగండి ఇలాగ మీతోటి? వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా సబ్జెక్టు మీద గ్రిప్ పెట్టుకొని ఇదిగో ఇది ఈ పాయింట్ దీనికి, ఇది దీనికి సాక్ష్యం అని లెజిటిమేట్గా తీసుకుని రండి. ప్రజలకు మేమే చూపిస్తాం. మీ వాయిస్ని వినిపించడానికే ఉంటుంది మీడియా. ప్రతిపక్షం వైపే, ప్రభుత్వం వైపు కాదు. ప్రభుత్వం చేస్తున్న మంచిని పొగుడుతాం, వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే తెగడానికి కూడా ముందే ఉంటాం. ప్రజల సమస్యలు ఏంటనేది మీరు లెజిటిమేట్గా తీసుకురండి. ఇవి తీసుకురాకుండా మాకు నోటికి వచ్చింది మేము మాట్లాడతాం, మా ఇష్టం వచ్చిందే మీరు చూపించాలి అంటే కుదరదు. ప్రజలకు ఏం కావాలో అదే ఇస్తాం. మీరిద్దరు కొట్టుకొని మాకు దాని మీద ఏదో వ్యూస్ వచ్చేస్తాయి, మేము దాని మీద ఏదో బతికేస్తాం, ఇది లేనే లేదు. ప్రజలకి వాస్తవాలు తెలియాలి. మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలని ఖండించడమే ప్రధాన లక్ష్యం. సో ఇది ఇవాళ డిబేట్. మరి సోమవారం లండన్ పర్యటన ఉంటుందా ఉండదా అనేది కోర్టు తేలుస్తుంది, హైకోర్టు. వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.